ఇక అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. ఐఎండీ సమాచారం ఇచ్చినప్పటికీ ముందస్తు చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. రాష్ట్రం మొత్తం మునిగిపోతే సీఎం కేసీఆర్ వ్యవసాయ శాఖ మంత్రి ఫామ్ హౌస్లలో సేదతీరుతున్నారంటూ ధ్వజమెత్తారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 50,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ ఇది ఆకస్మిక వర్షాలు కాదు. 4-5 రోజుల నుంచి మొత్తం రైతాంగం అంతా అతలాకుతలం అవుతుంటే నీకు మాన్సూన్ డిపార్ట్మెంట్లు ముందే అలర్ట్ చేస్తున్నా కూడా అగాధం జగన్నాథం. రాష్ట్రంలో పాలన లేదు, మన్ను లేదు, ఒక టీం వేసింది లేదు, ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వేసింది లేదు, ఒక ఎస్టిమేషన్లు సరిగ్గా చేసింది లేదు, ఇమీడియట్ రిలీఫ్ అనౌన్స్ చేసింది లేదు. ఇట్లా అనౌన్స్ చేస్తాడు, వీక్తాడు, ఆయారాం గయారాం. సీఎంకి తగ్గట్టుగా అగ్రికల్చర్ మంత్రి దొరికిండు. ఈ సీఎం కంటే పెద్ద ఫామ్ హౌస్ ఉన్నాడట కదా ఆయనకి. మొత్తం రాష్ట్రం అంతా రైతాంగం మొత్తం మునిగిపోతుంటే వీళ్ళు ఇలా ఫామ్ హౌస్లు చూసుకుంటున్నారు. యదా రాజా తదా ప్రజ, యదా కేసీఆర్ తదా నిరంజన్. ధాన్యం పుట్లు పండిస్తే పండించి రైతులు ఇలా పుట్టేడు దుఃఖంలో ఉంటే ఈ మహారాష్ట్ర తిరుగుడు లేనిది సీఎం మహారాష్ట్ర తిరుగుతున్నాడు, అగ్రికల్చర్ మినిస్టర్ ఏమో ఆయన ఫామ్ హౌస్లో ఉంటున్నాడు.